Hello students, now we are going to explain about preparations of carbonyl compounds from Grignard reagent. Grignard reagent నుంచి carbonyl compounds అనేవి ప్రిపేర్ చేయాలి. So what is Grignard reagent? CH3MgX. RMgX. ఈ RMgX లో మనకి ఆల్కలైన్ అలిఫాక్టిక్ ఆర్ అరోమాటిక్ ఏదైనా రాయొచ్చు. మెగ్నీషియం హాలైడ్. So Grignard reagent gives aldehyde with hydrogen cyanide and ketones with alkyl cyanide. So ఈ Grignard reagent aldehydes ఎలా ఇస్తుంది అంటే Grignard reagent react with hydrogen cyanide gives aldehyde. అదే ఆల్కైల్ సైనైడ్ తో రియాక్ట్ అయితే కీటోన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వాట్ ఈస్ హైడ్రోజన్ సైనైడ్? HCl. వాట్ ఈస్ ఆల్కైల్ సైనైడ్? RCl. R అంటే మిథైల్, ఇథైల్, ప్రొపైల్ ఏదైనా రాయొచ్చు. ఇక్కడ హైడ్రోజన్ అంటే ఓన్లీ హెచ్. సో ఇక్కడున్న ఇది నెగిటివ్ పార్ట్, CH3 అనేది నెగిటివ్ పార్ట్, MgX అనేది పాజిటివ్ పార్ట్. సో ఇక్కడ పాజిటివ్, ఇది నెగిటివ్. సో నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్. సో ఈ CH3 అనేది ఈ కార్బన్కి అటాచ్ అవుతుంది. సో మనకు ఫైనల్గా హైడ్రాలసిస్ జరిగి CH3CHO అంటే ఇక్కడ ఇలా హైడ్రాలసిస్ జరిగి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, NH3 అండ్ MgXOH. హైడ్రాలసిస్ జరిగినప్పుడు మనకు ఫైనల్గా CH3CHO అమోనియా అండ్ MgOH అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్కైల్ Cl. సో ఇది ఆల్డిహైడ్స్ ఫామ్ అయ్యేది. నెక్స్ట్ కీటోన్ అంటే ఆల్కైల్ అంటున్నాం కదా, ఆల్కైల్ అంటే R తీసుకొని చేద్దాం ఫస్ట్ R. సో ఇక్కడున్న ఇది నెగిటివ్ పార్ట్ కాబట్టి ఇక్కడ అటాచ్ అవుతుంది, R' తీసుకుందాం. దిస్ ఈజ్ R'. సేమ్ మెకానిజమే ఇక్కడ హైడ్రాలసిస్ జరుగుతుంది. సో ఇక్కడ కీటోన్ ఫామ్ అవుతుంది, NH3 MgXOH. సో అదే ఇది R ప్లేస్లో ఏదన్నా తీసుకొని చేద్దాం. R ప్లేస్లో CH3 తీసుకున్నాం, ఈ R ప్లేస్లో CH3నే తీసుకున్నాం. సో నెగిటివ్ పాజిటివ్, సో ఇక్కడ వెళ్ళిపోతుంది నెగిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇది CH3 కీటోన్ అండ్ NH3 MgOH డైరెక్ట్ వేసాను, ముందు మెకానిజం చూసినట్టు కాకుండా. సో ఆల్కైల్ సైనైడ్ రియాక్ట్ విత్ Grignard reagent in the presence of either solvent to form ketones and addition compound which an acid hydrolysis gives ketone. So just mechanism, alkyl cyanide and reacting with Grignard reagent in the presence of either solvent, so either gives ketones and then ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది. అండ్ దెన్ అడిషన్ కాంపౌండ్ అనేది హైడ్రాలసిస్ జరిగితే కీటోన్ అనేది ఫామ్ అవుతుంది, ఒక ఇంటర్మీడియట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ రియాక్ట్ అయినప్పుడు ఇంటర్మీడియట్ ఫామ్ అయ్యి అండ్ హైడ్రాలసిస్ జరిగి కీటోన్స్ అనేవి ఫామ్ అవుతుంది. సేమ్ హైడ్రోజన్ సైనైడ్ కూడా సేమ్ డెఫినేషన్. హైడ్రోజన్ సైనైడ్ రియాక్ట్ విత్ Grignard reagent form ketone in the presence of either solvent form intermediate which are undergo hydrolysis gives aldehydes. So this is one of the preparation of carbonyl compounds from Grignard reagent.